గైస్ నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడే బస్ ఇంటర్వ్యూ చూశాను. ఎంత దారుణం అంటే హరీష్ గారు బయటకు వచ్చిన తర్వాత కూడా డబ్బా కొట్టు కూడా మానలే. ఆ రోజు తనుజ గారు అన్నారు కదా, మీ డబ్బా మీరు బాగా కొట్టుకుంటారు అని చెప్పి. అలాగే ఉన్నారు. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా అమ్మ బాబాయ్ హౌస్ లో ఉన్నప్పుడు అతను ఎంత డబ్బా కొట్టుకున్నారో దానికి డబల్ త్రిబుల్ కొట్టుకున్నారు ఈ బజ్ ఇంటర్వ్యూలో. సో అది మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చిన్నదే ఉంటుంది వీడియో, పెద్దగా ఏమి ఉండదు. సో వీడియోని ముందు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంటర్వ్యూలా లేదయ్యా, ఇంట్రాగేషన్ లాగా ఉంది. శివాజీ గారు మొన్న ప్రియాకి ఎంత హడలెత్తించారో మరి అంత లేకపోయినా పెద్ద పెద్ద కేకలు వేసి హరీష్ తో మాట్లాడుతున్నమాట, అంటే పెద్ద నోరేసి. సో ఇది ఇంటర్వ్యూ కాదు, ఇంట్రాగేషన్ అని నాకు అనిపిస్తుంది. శివాజీ గారితో ఇంటర్వ్యూ అంటే సాహసం అనే చెప్పాలి. సో శివాజీ గారితో ఇంటర్వ్యూ చేసే ముందు ఆలోచించుకోవాలన్నమాట ఎవరైనా. సో మ్యాటర్లోకి వెళ్దాం. డబ్బా కొట్టుకోవడం మానలే, చాలా చాలా డబ్బా డైలాగులు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు చూడండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. బజ్ ఇంటర్వ్యూలో చూసారో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ హరీష్ గారు ఏంటంటారంటే, నిజాయితీగా ఉండాలని అనుకున్నాను సార్. అగ్ని పరీక్ష కూడా నేను వచ్చినప్పుడు ఫేక్ మనుషులు కాదు, నాకు బిగ్ బాస్ గురించి తెలుసు, ఫేక్ మనుషులు ఉండకూడదు, ఫెయిర్ మనుషులు ఉండాలి అని చెప్పి నేను కోరుకున్నాను. నేను అలానే ఉన్నాను అని చెప్పి హరీష్ గారు చెప్తారనమాట. సో చెప్పిన తర్వాత శివాజీ గారు ఇక్కడ ఏంటంటారు తెలుసా, ఏంటి సార్ ఎంతసేపు నేను 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 బయట జనాలు దొబ్బుతున్నారు సార్, మాకేంటి సార్ ఈ గోల అని చెప్పి శివాజీ గారు అంటారనమాట పెద్ద నోరేసుకొని. సో అలాగ అనగానే వెంటనే మీరు శివాజీ గారు ఒక డైలాగ్ వేశారనమాట, మీరు హుడీ ఇలా క్యాప్ వేసుకొని దేనికి చేశాను వంట అంటే, నాకు హెయిర్ కూడా పడకూడదు వంటలో, ఐ మీన్ కుకింగ్ లో. సో నేను అంత హైజీన్ గా ఉంటానని మీరు అన్నారు కదా, అసలు మీకు హెయిర్ ఎక్కడ ఉంది అని చెప్పి అంటున్నారు అనమాట శివాజీ గారు. నిజంగా నవ్వు ఆపుకోలేకపోయాను నేను. అంటే ఆ రోజు మనం కూడా రివ్యూలో అలాగే మాట్లాడుకున్నాం, బయట కామెంట్స్ లో కూడా చాలా మంది అలాగే అన్నారు హెయిర్ ఎక్కడ ఉందా అని చెప్పి, చాలా ట్రోల్స్ కూడా అయ్యాయి. సో శివాజీ గారు అది అడిగేశారు డైరెక్ట్ గా, మీకు హెయిర్ ఎక్కడ ఉంది సార్ అని చెప్పి. సో అక్కడ అంటే అప్పుడు హరీష్ గారు అంటారు, నాలా నేను ఉండడానికి వచ్చాను సార్, ఎంత హెయిర్ అయినా అది హెయిరే, అది అలా పడకుండా ఉండడం కోసం నేను క్యాప్ వేసుకొని చేశానని చెప్పాను. సో నాలా నేను ఉండడానికి వచ్చానని చెప్పి అతను అంటున్నాడు అనమాట. తర్వాత సెకండ్ పాయింట్ మీరు అన్నారు కదా సార్, డబ్బా 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 అని. ఇవాళ రేపటి మామ ఇండియాలో మన డబ్బా మనమే కొట్టుకోవాలి, ఇంకెవడు కొట్టడు అని చెప్పి హరీష్ అంటాడు అనమాట. దేవుడా, నాకు ఇది ఇంకా తక్కువ, ఇంకా ముందు ముందు ఉంటాయి అసలేం డైలాగులు, వింటే మీరు ఏమైపోతారో ఒకసారి వినండి. సో ఇలా అంటారు అనమాట, ఇండియాలో మన డబ్బా మనమే కొట్టుకోవాలని. ఇతను అదే పని చేస్తున్నాడు, డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాడు. సో అది అయిపోయింది. ఆ తర్వాత శివాజీ గారు వెంటనే ఈ సినిమా డైలాగ్ అని అనేసి అంటే, సినిమా డైలాగులు కాదు సార్, వాస్తవం సార్, వాస్తవాల్లో జరిగేవి సినిమా డైలాగులు రాస్తారు సార్ అనేసి మన హరీష్ అంటాడు అనమాట. అనేసిన తర్వాత సార్ నేనేమనుకుంటానండి సార్, చెడు అనేది చెవులో మాట్లాడుకోవాలి సార్ అని చెప్పి హరీష్ అంటాడు అనమాట. అని మరుక్షణం శివాజీ గారు, ఇది చిరంజీవి గారు చెప్పారు ఈ డైలాగ్ అని చెప్పి శివాజీ గారు అంటారు అనమాట. అది చిరంజీవి గారు చెప్పిందే. వెంటనే మన హరీష్ ఏమంటాడు తెలుసా, గుండెలు గట్టిగా పట్టుకోండి, ఏమంటారు తెలుసా హరీష్, ఈ డైలాగ్ చెప్పిన దానికన్నా ముందే నేను పుట్టాను సార్, ఏమో సార్ ఇది నా డైలాగ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా, నా డైలాగ్ తర్వాతే చిరంజీవి గారు చెప్పి ఉండొచ్చు కదా అని చెప్పి అంటున్నాడు. అసలు ఏమన్నా మాట్లాడుతున్నారా ఇతను హరీష్ గారు, అసలు అమ్మ బాబోయ్ మామూలు డబ్బా కాదు. నాకు లిటరల్ గా ఇదంతా చూసిన నెక్స్ట్ డైలాగ్ చూడండి, నెక్స్ట్ డైలాగ్ తర్వాత చిరంజీవి గారు చెప్పారు అనేసి అన్న తర్వాత మీరు జనాల హృదయాలు గెలుచుకోవాలి కదండి, దానికే కదా బిగ్ బాస్కి వచ్చారని చెప్పి శివాజీ గారు అంటారు. అనిన తర్వాత ఇతను ఏంటంటారు తెలుసా హరీష్ గారు, నా చేతిలో 6 అని రాసి మీకు ఇలా చూపిస్తే అవతల వాళ్ళకి 9 అనే కనిపిస్తుంది సార్, నాకు మాత్రమే తెలుసు అది 6 అని అనేసి అంటాడు అనమాట మన హరీష్. అబ్బా. సో అలా జరిగిన తర్వాత తెలుగు యువత మీకు కొన్ని బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదులు మీరు ఐడెంటిటీ తెచ్చుకోవడానికి హౌస్కి వెళ్ళారు, కానీ వాళ్ళు మీకు ఇచ్చిన బిరుదులు ఏంటి తెలుసా, డబ్బా రాయుడు, ఈగో స్టారు, తర్వాత బిల్డప్ బాబాయ్, ఎలాంటి డైలాగులు మీకు ఎలాంటి బిరుదులు ఇచ్చారు మీకు అని చెప్పి శివాజీ గారు అంటారనమాట హరీష్కి. సో హరీష్ ఏమంటాడంటే ఇక్కడ, నేను ఆకలితో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు సార్, వీళ్ళు అందరూ నాకు ఏమైనా భుజం తట్టి ముందుకు పంపారా అని చెప్పి అడుగుతారనమాట. అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఇప్పటి వరకు బోన్లో ఉన్న పులిని మాత్రమే చూశారు, ఇప్పుడు అడవిలోకి వచ్చిన పులిని చూస్తారు అని చెప్పి అంటున్నాడు. అంటే హరీష్ గారు పులి అయితే మనం అందరం ఏంటి గొర్రెలమా? సో ఇతన్ని నమ్మి, అంటే ఇతను బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏదో చేస్తాడు, జనాల్ని ఎంటర్టైన్ చేస్తాడని చెప్పి బీబీ టీం నమ్మారు. ఇతను ఏదో పీకుతాడు, ఇతను ఏదో పొడుస్తాడు బిగ్ బాస్ హౌస్ లో అనేసి జనాలు నమ్మారు. సో నమ్మిన వాళ్ళు, బిగ్ బాస్ టీం నమ్మిన వాళ్ళు, జనాలు నమ్మిన వాళ్ళు, వీళ్ళందరూ గొర్రెలు, ఇతను మాత్రం పులి. ఏంటి అసలు ఆ డైలాగులు తప్ప పాయింట్ మాట్లాడి హౌస్ లో కూడా ఇదే చేశారు ఇతను. సో అందుకే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతను రియలైజ్ అవ్వట్లేదు, అవ్వరు కూడా, అవుతారని నమ్మకం కూడా లేదు నాకు. సో అదనమాట. ఆ తర్వాత ఇంకో డైలాగ్ భయ్యా, భగత్ సింగ్ ఒకడే, సుభాష్ చంద్రబోస్ ఒకరే,
నేను ఒక్కడినే. ఏంటయ్యా ఈ డైలాగులు, వామ్మో అక్కడ శివాజీ గారి పరిస్థితి ఏంటో నాకు అర్థం అవట్లేదు. నిజంగా నాకు ఇదే ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత శివాజీ గారు ఏమన్నారు అని అనేసి అని అంటారు అనమాట వెంటనే. అంటే ఏం లేదు సార్, ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు చెప్పాను నేను అని అనేసి అంటారు హరీష్. సో వెంటనే శివాజీ గారు మీ కంపారిజన్ మాత్రం తగ్గట్లేదు సార్ అని చెప్పేసి అంటారు అనమాట శివాజీ గారు సర్కాస్టిక్ గా. సో తర్వాత నేనేమంటానంటే, తనుజకి అన్నం పెడితే అన్నపూర్ణలా అనిపించాలి, మరి మీరేం చేశారు, చిరాకు పడ్డారు కదా అని చెప్పి శివాజీ గారు అడుగుతారనమాట హరీష్కి. సో అక్కడ హరీష్ ఏమంటారంటే, ఆవిడ ఇష్యూ క్రియేట్ చేశారు సార్ వండుతున్నప్పుడు, ఫుడ్ పెడుతున్నప్పుడు, నేను అలా ఏం చేయలేదు, సో నేను అందరికి నవ్వుతూనే పెట్టానని చెప్పేసి హరీష్ అయితే సమర్థించుకుంటారు అనమాట. సో అది మ్యాటర్. తర్వాత శివాజీ గారు ఒక మాట అంటారు ఏంటనంటే, సంజనా గారు ఒక బయట మాట్లాడుకుంటున్నారు, అది మీకు తెలీదు, హరీష్ మంచోడే, మనం వెళ్ళి మాట్లాడితే బానే ఉంటాడు, చిన్నపిల్ల మనస్తత్వం లాగా అని అనేసి ఆ డైలాగ్ అనేసి వెంటనే మీ దగ్గరికి కలవడానికి వచ్చారు, మీతో కలిసిపోవడానికి వచ్చి మాట్లాడితే మీరేమో అప్పుడు కూడా ఇంకా తగ్గకుండా మీరు అలానే ఉన్నారు, ఎందుకండి మీకేమైనా పాత గొడవలు ఉన్నాయా ఆవిడతోని, వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏమైనా తగాదాలు ఉన్నాయా అన్న, కలిసిపోవచ్చు కదా అని చెప్పి శివాజీ గారు అడుగుతారు హరీష్కి. సో ఇక్కడ హరీష్ గారు ఏమంటారంటే, వెన్నుపోటు పొడిచి ముందు నుంచి వచ్చి హక్ చేసుకుంటే నేను తీసుకునే టైప్ కాదు సార్ అని చెప్పి హరీష్ అంటారు అనమాట. అది నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే అతని క్యారెక్టరే అలాంటిది. ఎందుకంటే అతను నేనేమనుకుంటున్నానో, నేనేం మాట్లాడాలనుకుంటున్నానో అదే రైటు అని అనుకునే వ్యక్తి అతను. సో అతను తప్పని మనం ఏమో చేయలేం, ఎందుకంటే అతను అంతే. సంజనా గారికి ప్రాబ్లం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశాను, ఆవిడే ప్రాబ్లం అని తెలిసిన తర్వాత నాకు మానేశాను అనమాట అని చెప్పేసి హరీష్ గారు అంటారనమాట. అంటే ఇతనికి వెన్నుపోటు పొడిచిందని ఎందుకు అనుకుంటున్నారంటే సంజనా గారు, ఈ నాగార్జున గారి దగ్గర నుంచి చెమటకొంప వస్తుంది అని చెప్పి ఆవిడ అన్న మాటను, అండ్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళని ఇక్కడ పెట్టి కిందన కించపరిచినట్టు మాట్లాడతారు, చిన్న చూపు చూస్తారని చెప్పి అన్నది కదా. ఈ 2 స్టేట్మెంట్స్ వల్ల హరీష్ గారికి అయితే అంటే ఇంకా నా వల్ల కాదు, నేను ఈవిడతో మాట్లాడను అన్న దీనిలో హరీష్ గారు ఉన్నారు. ఈ విషయంలో తప్పట్లేం, ఎందుకంటే ఆ ప్లేస్ లో ఉంటే ఎవరు నేనైనా సరే మాట్లాడను, నాకు నచ్చదు, ఎందుకంటే నా మీద అన్ని నిందలు వేస్తున్నాడు, నేను ఎందుకు మాట్లాడతాను అన్న ఫీలింగ్ లోనే నేను ఉంటాను. సో ఈ విషయంలో మనం తప్పట్టు ఏం చేయలేం. తర్వాత శివాజీ గారు ఒక మాట అంటారనమాట, తప్పుడు మనుషులతో నేను ఉండను అని మీరు అన్నారు కదా, దాని అర్థం ఏంటి, దానికి ఎన్ని అర్థాలు తీసుకోవచ్చు. ఆయన అంటేనే మీరు ఒప్పుకోరు, తప్పుడు మనిషి అని మీరు ఎలా అంటారు అని చెప్పి శివాజీ గారు అడుగుతారు అనమాట. అడిగితే మాస్క్ మ్యాన్ ఏమంటాడు తెలుసా, తప్పుడు మనిషి అంటే తప్పు చేశారని సార్ నా దృష్టిలో, అంతేగాని ఇంకేం దృష్టిలో ఇంకేమి ఉంటాయి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాస్క్ మ్యాన్ అంటాడు అనమాట. ఏం తెలియనట్టు తప్పుడు మనిషి అని అర్థం కరెక్ట్ అని సమర్థించుకుంటున్నాడు మన హరీష్. సో తర్వాత ఏం తప్పు చేశారండి వాళ్ళు అని చెప్పి శివాజీ గారు అంటారు. తర్వాత హరీష్ అంటాడు, నా విషయంలో తప్పు చేశారు సార్, నా విషయంలో నాకు తప్పు అనిపించింది, అందుకే నేను తప్పుడు మనుషులతో ఉన్నాను అనేసి అని అన్నాను అని చెప్పి అంటారు అనమాట. తర్వాత శివాజీ గారు, అతనంటే మీరు తీసుకోరు తప్పులు, ఇది మీకు చెప్పాను కదా, అతనంటే మీరు తీసుకోరు తప్పుడు మనిషి అంటే ఎందుకు తీసుకోవాలి, మీరు ఎందుకు అంటారు అని చెప్పి సో అన్నారు అనమాట. అతను అంటే తప్పేంటి అని అనేసి శివాజీ గారు అడిగితే, వారు అనొచ్చు, ఆయన అనొచ్చు, ఇవి వాడొచ్చు, నాకు తెలుగు వచ్చు అని చెప్పేసి హరీష్ అంటారనమాట. అంటే వారు అనొచ్చు, ఆయన అనొచ్చు, కానీ అతను అనకూడదని చెప్పి అతని ఫీలింగ్. ఏమో మరి అతను అంటే తప్పు ఏమిటి ఉందో నాకైతే తెలియట్లేదు. మరి చెప్తున్నాను కదా, ఇలాంటి ఇతను ఏంటంటే నేనే గొప్ప అని అనుకునే టైప్ అనమాట. సో తర్వాత శివాజీ గారు లత్కోర్ టాపిక్ గురించి మాట్లాడారు. లత్కోర్ అన్న మాట కూడా తప్పే కదా, ఎందుకు అన్నారు అని అనేసి అన్నట్టుగా మాట్లాడితే, నేను చెప్తానని చెప్పి అతను చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వాళ్ళు చేసిన పనికి నేను ఆ మాట అన్నాను, అంటే డీమన్ పవన్ చాక్లెట్ తీసుకెళ్లి మన ఎవరు రీతుకి ఇవ్వడం, రీతు నువ్వు కెప్టెన్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేయడం, సో ఇవన్నిటికి నేను ఆ చేసే పనులకు అన్నాను లత్కోర్ అని, నేను ఆ ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి అనలేదు అని చెప్పి హరీష్ అంటాడు అనమాట. అంటే బయట అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు కూడా బిగ్ బాస్ టీం కానీ బయట వాళ్ళందరూ కంటెస్టెంట్స్ కానీ మాట్లాడుకున్నారంట, ఏమని, డీమన్ పవన్ హౌస్ లోకి వెళ్తే ఏదైనా లవ్ ట్రాక్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి బయట మాట్లాడుకున్నారట. హౌస్ లోకి వెళ్ళాక డీమన్ పవన్ లో ఆ లవ్ ట్రాక్ తప్ప ఇంకేం కనబడలేదు కాబట్టి ఇతను ఎలాంటి మాట అన్నాడు అని అనేసి చెప్తున్నాడు అనమాట హరీష్. నాకైతే డీమన్ పవన్ లో లవ్ ట్రాక్ తప్ప ఇంకేం కనబడలేదు, నాకు అది ఫేక్ అనిపించింది, ఎందుకంటే బయట కూడా మేము అదే మాట్లాడుకున్నాం, ఇతను వెళ్తే లవ్ ట్రాక్ ఏదైనా వస్తుందేమో అని, అతను అదే చూపిస్తున్నాడు హౌస్ లోకి వెళ్ళాక, అతని రియాలిటీ లేదు అని చెప్పి హరీష్ అంటున్నాడు అనమాట. సో అది మ్యాటర్. తర్వాత శివాజీ గారు అంటారు అనమాట, వాళ్ళు ఫేక్ అని మీరు ఎలా అంటారండి, వాళ్ళ రిలేషన్షిప్ ఫేక్ అని మీరు ఎలా అంటారు. శివాజీ గారు అడిగితే, నాకు వాళ్ళకి నీ బయట మాట్లాడుకున్నది, బయట చూసింది, ఇక్కడ లోపల చూసింది అంత సేమే ఉంది కాబట్టి నాకు రియల్ అనిపించట్లేదని హరీష్ గారు అంటారు అనమాట. తర్వాత శివాజీ గారు ఒకటి అంటారు, ఏమనంటే, ఏదైనా మీ భార్య మాత్రం
మీ భార్య గారిని మాత్రం మీరు డిసప్పాయింట్ చేశారండి. అంటే నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు నాగార్జున గారితో మాట్లాడినప్పుడు ఆవిడ ఎంత చక్కగా బంగారంలాగా ఎంత చక్కగా మా హరీష్ మంచోడండి అని చెప్పి ఆ రోజు ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారు. అలాంటి ఆవిడని మీరు డిసప్పాయింట్ చేశారండి అని చెప్పి శివాజీ గారు అంటారనమాట. అంటే అప్పుడు అతను ఇంక కామెంట్స్ ఏం చేయరు హరీష్. ఎందుకంటే సైలెంట్ అయిపోతారనమాట నవ్వుతూ ఇలాగ సైలెంట్ అయిపోతారు. సో తర్వాత ఆహ్, ఆవిడకి మీరు ఇంటికెళ్ళిన తర్వాత మీరు ఆవిడతో మాట్లాడండి కావాలొస్తే. మీరైతే డిసప్పాయింట్ చేశారనే ఫీలింగ్ నాకొచ్చింది అని చెప్పి వాళ్ళ వైఫ్ గురించైతే కొంచెం మంచిగా చెప్పారనమాట శివాజీ గారు. ఇది ఆల్రెడీ అందరు రివ్యూర్సు, బయట కామెంట్స్ కూడా వాళ్ళ వైఫ్ గురించైతే ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ కామెంట్ లేదు. చాలా చక్కగా మంచి ఆవిడ అన్నట్టుగానే మాట్లాడారు. సో, అదే అతను ఎత్తారనమాట శివాజీ గారు కూడా. ఇప్పుడు ఇది ఇక్కడ జరిగిన మెయిన్ పాయింట్లు. ఇప్పుడు ఇక్కడ ఫోటోలు ఇచ్చారనమాట హరీష్‌కి శివాజీ గారు. ఒక్కొక్క ఫోటో చూసి వాళ్ళ గురించి ఒక 1 వర్డ్ ఏదైనా చెప్పమని లేదా చెప్పేసి చింపుతారా? ఉంచుతారా? అన్నది అడిగారు. సో, శివాజీ గారు ఫస్ట్ ఫ్లోరా పిక్ ఇస్తే రైటో రాంగో తెలీదు ఈవిడికి అని చెప్పేసి ఉంచేసారనమాట ఫోటోని. ఆ తర్వాత తనుజ పిక్ ఇస్తే ఓటమి తీసుకోలేరు అని చెప్పేసి చింపేస్తాడనమాట ఆ తనుజ ఫోటోని. తర్వాత రాము ఫోటో. మంచి ఎంటర్‌టైనర్, పాటలు బాగా పాడుతాడు. కానీ కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు అననేసి చింపేసాడనమాట. కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. దేనికి స్టాండ్ తీసుకోడు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ తర్వాత సుమన్ పిక్ ఇస్తే ఒక రకమైన మిత్రులు నాకు అంటే తనకి ఫ్రెండ్ అంట సుమను. సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది అని చెప్పేసి సుమన్ పిక్‌కి చింపలేదు. ఉంచేసారనమాట. తర్వాత శ్రీజ పిక్ ఇస్తే తుత్తరెక్కువ, తొందరపాటు ఎక్కువ అననేసి శ్రీజ ఫోటో కూడా చింపేశారు. తర్వాత డీమాన్ ఫోటో ఇస్తే రియలో కాదో తెలీదు. లవ్వే ఇది లవ్ రియల్ అయితే కాదు రీలే అని చెప్పేసి అంటాడనమాట. సో, హరీష్ డీమన్ పవన్ గురించి. సో, ఇంకా అది తప్ప వేరే మ్యాటరే లేదు. డీమన్ పవన్‌లో ఇంకేం చూడలేదు నేను అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇమాన్యుల్ పిక్ ఇస్తే హ్యూమర్ బావుంటది. కానీ ఒక లైన్ ఉంటది సార్. ఆ లైన్ దాటేస్తాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలని తెలీదు. సో, నాకు అననేసి చింపేస్తాడనమాట. తర్వాత రీతు పిక్ ఇస్తే ఒపీనియన్ స్ట్రాంగ్ కానీ డ్రామా క్వీన్‌లా అనిపిస్తారు అని చెప్పేసి చింపేసారనమాట. డ్రామా క్వీన్ అన్న పదం ఇక్కడ చాలా మందికి నచ్చుతదేమో నాకు తెలిసి. ఎందుకంటే మొన్న సేవ్ అయినప్పుడు కూడా ఆవిడ ఏడుపు రాకుండా ఏడుపనమాట. సో, రీతు గారు. సో, హరీష్ గారు అలాగన్నారు. తర్వాత కళ్యాణ్ పిక్ ఇస్తే మీరు అని కాకుండా అగ్ని పరీక్షలో నాన్న అననేసి పిలిచిన వ్యక్తి సార్ నేను. తనని అలా పిలిచాను అని చెప్పేసి కళ్యాణ్ ఫోటో కూడా చింపలేదు. తర్వాత భరణి ఫోటో ఇస్తే మీరు రేలంగి మావయ్య అననేసి అన్నారు అతన్ని. నేను శకుని మావయ్య అననేసి అంటాను. అందరికీ అవకాశాలు ఇస్తానని అన్నాడు. అతనికున్న పలుకుబడికి ఇప్పటికి 1000 మందికి ఇవ్వాలి అని చెప్పేసి అంటాడనమాట హరీష్ సర్కాస్టిక్‌గా. సో, భరణి గారు అందరిని పెట్ చేస్తారు. అందరిని తిప్పుకుంటారు. కానీ నేను నేను కామనర్ కదా! ఎళ్ళానుగా కదా! నన్ను తిప్పుకోవడం అవ్వలేదు అని చెప్పేసి అంటాడనమాట హరీష్. భరణి గారి గురించి. తర్వాత సంజన గారు పిక్ ఇస్తే ప్రాబ్లమ్‌లో ఉన్న మనిషిని నేను సపోర్ట్ చేశాను. ప్రాబ్లమే ఈవిడని తెలిసి వదిలేసాను అని చెప్తాడు. చింపేస్తాడు. సో, భరణి గారి ఫోటో కూడా చింపేస్తారనమాట. సో, ఇది ఈ బజ్ ఇంటర్వ్యూ ఇలా జరిగిందనమాట. హరీష్ గారు మీకు నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే బయటకు వచ్చాకైనా కొంచెం మారుతారు అని అనుకుంటే అలాగే ఉన్నారు. సో, ఎందుకంటే ఇలాంటి షోకి ఇతను కరెక్ట్ కాదు. బహుశా ఇతని క్యారెక్టర్ పరంగా ఇతని దృష్టిలో ఇతను కరెక్టేనేమో. బట్ 'బిగ్ బాస్' షోకి అయితే ఇతను కరెక్ట్ కాదు. ఇది నా ఫీలింగు. మీరేమంటారో కామెంట్ చేయండి. హరీష్ గారు వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ బజ్ ఇంటర్వ్యూ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే నామినేషన్స్ వీడియో పెట్టాను. ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. దీని ముందు వీడియో. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.